హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 31ని 32ని మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొంచెం కోల్డ్ అనేది అటాక్ అవ్వడంతో కొంచెం వాయిస్ అనేది తేడా ఉంది. అండ్ కొన్ని చోట్ల వాయిస్ మాడ్యులేషన్ కూడా కొంచెం రాంగ్గా అయితే ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి అండ్ రాబోయే కొన్ని వీడియోస్ అడ్జస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రీసెంట్గానే మన ఛానల్లో మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాన్హవా చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 వరకు ఒక లాంగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే రిలీజ్ చేసాము. ఆ వీడియో ఎవరైనా మిస్ చేస్తుంటే ఆ వీడియో చూసేసేయండి. అండ్ దాని తర్వాత ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4లోని 3rd ఎపిసోడ్ని కూడా రిలీజ్ చేసాము. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మిస్ అయింటే చూసేయండి. అండ్ ఫైనలీ మీ అందరికి ఎంతో ఇష్టమైన క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సెకండ్ ఇయర్ మాన్హవా చాప్టర్ 3 వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ వీడియోని కూడా మిస్ అయింటే వెళ్ళి చూసేసేయండి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో కింద మై హీరో అకాడమియా కంప్లీట్ సీజన్ 1ని ఒక రీక్యాప్ వీడియో మాదిరి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో చేయాలా వద్దా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు చెప్పే కామెంట్స్ ని బట్టి ఆ నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అయిపోతాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ లో మన రెంజిగాన్తో ఇచ్చుగో గడు ఫైట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ పవర్ చేస్తున్న టైంలో అప్పుడే రెంజిగాడు నువ్వు రుకియాని ఎలా సేవ్ చేస్తావు ఇచ్చుకో, ఒకవేళ నువ్వు నన్ను బీట్ చేయొచ్చు కానీ నాతో పాటు ఇక్కడ 12 మంది లెఫ్టినెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళతో పాటు 13 మంది కెప్టెన్స్ ఉన్నారు. నువ్వు వీళ్ళందరినీ బీట్ చేస్తే తప్పనేసి నువ్వు రుకియాని సేవ్ చేయలేవు అండ్ వీళ్ళందరినీ నువ్వు అస్సలు బీట్ చేయలేవు అండ్ రుకియాని అయితే అస్సలు కాపాడలేవు అని చెప్పి నీ వల్లే రుకియా చనిపోతుంది అని చెప్పడంతో అప్పుడే మనోడు ఒక్క సెకండ్ డిస్ట్రాక్ట్ అవడంతో ఇంకా అప్పుడే ఛాన్స్ తీసుకొని రెంజిగాడు తన యొక్క షీకాయిని ఉపయోగించి వెంటనే ఇచ్చుగోకి ఫుల్ డ్యామేజ్ చేస్తాడు. బట్ మన ఇచ్చుగోగాడు మాత్రం తన తగిలిన గాయాలను కూడా కేర్ చేసుకోకుండా బ్లడ్ లాస్ అవుతున్నా సరే రెంజిగాన్తో ఫైట్ కి దిగుతాడు. సో అలా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఈసారి అప్పర్ హ్యాండ్ రెంజికి వస్తుంది. అండ్ అప్పుడే రెంజిగాడు నీకు తెలుసా మేము ఎర్త్ మీదకి రావడానికంటే ముందు మా యొక్క పవర్ అనేది మేము 5 times డిక్రీజ్ చేసుకుంటాం. సో దానివల్ల లాస్ట్ టైం నేను నీ చేతిలో ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చాను. బట్ ఇక్కడ నువ్వు నన్ను అస్సలు బీట్ చేయలేవు ఇచ్చుకో. అండ్ నీ క్లారిటీ చెప్పాలంటే నువ్వు భూమి మీద నన్ను చూసినప్పటికి ఇప్పటికి నేను 5 times ఇంక్రీజ్ పవర్తో ఉన్నాను అండ్ నా అట్లాంటి నువ్వు ఎలా బీట్ చేయగలవు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఒక్క సెకండ్ రెంజిగాడు చేసే షీకాయ్ అటాక్స్ అనేటివి డాట్ చేసుకుంటానే తన యొక్క టెక్నిక్ అనేది నేర్చుకుంటాడు. మామూలుగా షీకాయ్ అటాక్ అంటే తన యొక్క జబిమారుని రిలీజ్ చేసి ఫస్ట్ 2 సార్లు అటాక్ చేస్తాడు అండ్ 3వసారి వచ్చి దాన్ని రివర్స్ చేసుకుంటాడు. సో ఈ ప్యాటర్న్ ద్వారా నేను 2 అటాక్స్ డాట్ చేసి 3వది రివర్స్ వెళ్తున్నప్పుడు వాడిని అటాక్ చేస్తే నేను వాడిని డౌన్ చేయొచ్చు అని చెప్పి మనోడు కూడా 2 అటాక్స్ డాట్ చేసి 3వది రివర్స్ లో వెళ్తున్నప్పుడు అప్పుడే వాడిని అటాక్ చేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద అటాక్ చేస్తాడు. బట్ 3వ అటాక్ రివర్స్ కాకుండా ఆ అటాక్ అనేది ఇచ్చుగో యొక్క భుజాన్ని కట్ చేస్తుంది. అప్పుడే రెంజిగా నవ్వుకుంటా బాగానే ట్రై చేసావు కానీ నువ్వు చాలా లేట్ గా ఉన్నావు ఇచ్చుగో అని చెప్పి తనకైతే అటాక్ చేసి తనని ఈసారి కూడా దూరంగా పడేస్తాడు. దెబ్బకి అంత బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మన ఇచ్చుగోగాడు కూడా స్ప్రో కోల్పోతాడు అనే టైంలో అప్పుడే మన ఇచ్చుగోగానికి ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇచ్చుగోగాడు తన యొక్క జాన్పక్తో రెడీ చేసుకుని ఉరాహరా యొక్క హ్యాట్ ని కట్ చేసి ఉంటాడో దాని తర్వాత ట్రైనింగ్ సెషన్ ని మనకు చూపిస్తారు. అప్పుడే ఉరాహరా తనకు ట్రైనింగ్ ఇస్తూ తన మీద మల్టిపుల్ అటాక్ చేస్తుంటే మనోడు కూడా మల్టిపుల్ టైమ్స్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు కానీ రిటర్న్ లో తను చేసే అటాక్ అనేది ఇంచు కూడా గాయం ఉరాహరాకి తగలదు. ఇన్ఫాక్ట్ తన ఒక స్ట్రాంగ్ అటాక్ ని కూడా చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఉరాహరా ఓ షెట్ ఇచ్చుకో నువ్వు ఇంత వీక్ పర్సెంట్ అండ్ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తావు అనుకోలేదు. ఎందుకని నువ్వు ప్రతిసారి అటాక్ చేసే ముందర అండ్ డిఫెండ్ చేసుకునే ముందర భయపడుతూ ఉంటావు. ఇన్ఫాక్ట్ నీ దగ్గర ఉండే జాన్పక్తో దగ్గర నుంచి నాకు ఫియర్ తప్పనేట్స్ ఇంకేం కనపడడం లేదు. ఎందుకు అంతగా భయపడుతున్నావు? నేను చేసే అటాక్ ని నువ్వు భయపడుకుంటానే అడ్డం పెడుతున్నావు. ఒకవేళ అదిగా నువ్వు అడ్డం పెట్టుకోకుంటే నువ్వు చనిపోతావని నీకు భయం. ఒకవేళ నువ్వు రిటర్న్ లో నా మీద అటాక్ చేసేటప్పుడు నువ్వు ఒక స్ట్రాంగ్ అటాక్ ని రిలీజ్ చేయలేవు. ఎందుకు అవతల వాడు చనిపోతాడనే భయం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇలా భయపడుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ ట్రైన్ అవ్వలేవు అండ్ నువ్వు ఎవరిని కాపాడలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ నువ్వు కానీ దీన్ని ఓవర్ పవర్ చేయాలంటే నువ్వు తప్పకుండా రిజల్వ్ తెలుసుకోవాలి. రిజల్వ్ అంటే ఏం లేదు, నీ యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ ని నీ యొక్క జాన్పక్తోలోకి పంపించి అప్పుడు ఒక ఫుల్ స్ట్రెంత్ అటాక్ అనేది నువ్వు ఇవ్వాలి. అండ్ నువ్వు చేసే అటాక్ వల్ల అవతల మనిషి డిఫెండ్ కాదు కదా, చనిపోయే సిచ్యువేషన్ కి వెళ్ళాలి. అండ్ అవతల మనిషి నిన్ను చంపడానికి వస్తే నువ్వు కాన్ఫిడెంట్ గా నీ జాన్పక్తో అడ్డం పెట్టుకోవాలి. చనిపోతాననే భయంతో కాదు. ఒక్క సెకండ్ నువ్వు ఈ రిజల్వ్ కానీ మాస్టర్ చేసావు అనుకో అప్పుడు నీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అప్పుడే ఉరాహరా తన యొక్క జాన్పక్తో నుంచి ఒక స్ట్రాంగ్ రిజల్వ్ అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకా వెంటనే అది చూసిన మన ఇచ్చుకోగాడు కూడా తన యొక్క జాన్పక్తోకి ఒక స్ట్రాంగ్ రిజల్వ్ అయితే రిలీజ్ చేస్తాడు. సో అలా వాళ్ళ యొక్క స్ట్రాంగ్ రిజల్ట్స్ ని వాళ్ళు మాక్సిమం పుష్ రీచ్ చేసి ఆ యొక్క ఆరా ఫోర్స్ తోనే అటాక్ చేసుకుంటారు. దెబ్బకి అక్కడ ఉండే భూమి అంతా కూడా ఎక్స్ మార్క్ లో కట్ అయిపోతుంది. అప్పుడే ఉరాహరా నైస్ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ధైర్యంగా కనపడుతున్నావు అని చెప్తాడు. సో దాన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రెసెంట్ నవ్వులో ఇచ్చుకోగాడు కూడా తన యొక్క స్ట్రాంగ్ రిజల్వ్ అయితే ఈసారి రిలీజ్ చేస్తాడు. దెబ్బకి ఈసారి మన రెంజిగానికి భయం అనేది ఏర్పడుతుంది. ఏంట్రా వీడు లాస్ట్ టైం కంటే ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడు, నేను లాస్ట్ టైం
కూడా భూమి మీద ఈ రిజాల్వ్ అనేది చూశాను కానీ బట్ అప్పుడు ఇంత స్ట్రాంగ్ గా లేదు, ఇప్పుడు దానికి మూడింతలు ఎక్కువగా ఉంది. ఏదేమైనా సరే నేను మాత్రం వీడిని వదిలిపెట్టకూడదు. కమాన్ రోర్ జబిమారు అని చెప్పి తన మీద అటాక్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకో గాడు కూడా రారా చూసుకుందాం అనుకొని వెంటనే ఒక స్లాష్ అటాక్ ఇస్తాడు. దెబ్బకి బ్లడ్ అనేది ఎగిరిపోతుంది. అండ్ వెంటనే మన రెంజీ గాడు కూడా దూరం ఎగిరిపోయి గోడకు అనేది గుద్దుకుంటాడు. ఏంటి నేను ఓడిపోయానా, ఏంటి నా జాన్పక్తో జబిమారు అని చెప్పి తన స్క్వాడ్ చూసుకుంటాడు. ఆ స్క్వాడ్ అనేది కట్ అయిపోయింటుంది. అప్పుడే మన రెంజీ గాడు నా బాడీ వెయిట్ గా ఉంది, బహుశా బ్లడ్ ఎక్కువ కారుతుంది అనుకుంటా, ఏంటి నేను కదలలేకపోతున్నాను, ఏంటి నేను ఒకవేళ ఓడిపోయానా, ఏంటి నేను చనిపోబోతున్నానా అని చెప్పి మనోడు బాధపడతాడు. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైనా ఈ ఎపిసోడ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. లిటరలీ రెంజీ గాడు ఓడిపోయానని బాధపడుతున్నా సరే తన కళ్ళ ముందర మాత్రం రుక్యానే కనపడుతుంది. అప్పుడే మనోడు తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు అంటే మనోడు సోల్ రీపర్, మనోడు సెరిటరీలో ఉన్నాడు, మంచి లైఫ్ ని అనుభవిస్తున్నాడు. కానీ ఒకప్పుడు తను రుకాన్ డిస్టిక్ లో ఉండేవాడు. లిటరలీ రుకాన్ డిస్టిక్ అనేది 4 డైరెక్షన్స్ ని కలుపుకొని డిస్టిక్ 1 నుంచి డిస్టిక్ 80 వరకు ఉంటుంది అనమాట. టోటల్ 80 డిస్టిక్స్ ఉంటాయి. అండ్ నెంబర్ 1 డిస్టిక్ లో ఉండే వాళ్ళ దగ్గర అన్ని బాగుంటాయి, ఫుడ్, లివింగ్, వాళ్ళు బతకడానికి ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. అలాగే డిస్టిక్ పెరిగే కొద్దీ అవసరాలు అండ్ రిసోర్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మన రెంజీ గాడు డిస్టిక్ నెంబర్ 78 లో బతికేవాడు అనమాట. అండ్ తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో అక్కడే మనోళ్ళు తెలివిగా ఒక ప్లాన్ వేసి ఒక ముసలోడి దగ్గర నుంచి కొన్ని వాటర్ అండ్ కొన్ని క్యాండీస్ అయితే దొంగిలిస్తారనమాట. అండ్ క్యాండీస్ అంటే చాక్లెట్లు అనుకోండి. సో వాటిని దొంగిలించి పారిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా రే ఆగండ్రా చెత్త నా కొడుకులారా, దొంగ నా కొడుకులారా, నా రిసోర్స్ ని ఎలా దొంగలిస్తారా మీరు అని చెప్పి వాడు వీళ్ళని తరుముతూ ఉంటారు. ఇంకా మనోళ్ళు దొరికిపోతారు అనే టైంలో వెంటనే అక్కడికి రుకే వచ్చి వాళ్ళ నలుగురిని సేవ్ చేసి ముసలోని కింద పడేసి వెంటనే నన్ను ఫాలో అయిపోండి, నేను మీకు ఒక అడ్డదావ చూపిస్తానని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి సేవ్ చేస్తుంది. ఇంకా అప్పుడే ఫస్ట్ టైం మనోడు రెంజీ గాడు రుక్యాన్ చూసింటారనమాట. అలాగే మన రెంజీ గాడు రుక్యాన్ తన హైడౌట్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తనలాగే ఎంతో మంది చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు. సో మనోడు అలా దొంగలించి తెచ్చిండేది ఇక్కడ ఉండే అందరికి సమానంగా పంచుతూ ఉంటాడు. సో తనకి రుక్యా కూడా హెల్ప్ చేసింది కాబట్టి తనకు కూడా కొన్ని క్యాండీస్ అండ్ కొన్ని వాటర్ ఇస్తాడు. క్యాండీస్ తీసుకుంటే రుక్యా ఏంటివి అని అడగడంతో ఏంటి నువ్వు ఇంతవరకు క్యాండిల్ తినలేదా, తిను అవి ఎంతో టేస్ట్ గా ఉంటాయి అనడంతో ఇంకా అప్పుడే రుక్యా కూడా తిందాం అనుకుంటుంది. బట్ అక్కడ ఉండే ఒక పెద్ద పిల్లోడు చిన్న పిల్లని క్యాండిల్ లేకపోవడంతో వెంటనే రుక్యా వాడిని కొట్టి అరే ఈ ఫుడ్ అండ్ హ్యాపీనెస్ అనేది అందరికీ షేర్ చేయాలి, నీ ఒక్కని దగ్గరే పెట్టుకుంటే ఏం ప్రయోజనం అని చెప్పి వెంటనే వాడిని తిట్టి తన దగ్గర ఉండే క్యాండీస్ అన్ని కూడా ఆ చిన్న పిల్లోనికి ఇచ్చి తను వెళ్ళిపోతుంది. అప్పుడే రెంజీకి రుక్యాలో ఉండే మంచితనం తెలుస్తుంది. అలా మన రెంజీ గాడు ఇంకా రుక్యా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో అలాగే ఆ రోజు నుంచి వీళ్ళు కూడా ఒక మంచి గ్యాంగ్ లా మారి ఆ రుకాన్ డిస్టిక్ లో తిరుగుతూ దొంగలిస్తూ అవసరానికి తింటూ ఎంజాయ్ గా బతుకుతూ ఉంటారు వీళ్ళంతా ఒక గ్యాంగ్ లా మారి. అలా ఒక రోజు ఆ రుకాన్ డిస్టిక్ లేకైతే ఒక షినిగామి వచ్చింటాడు, అదే సోల్ రీపర్. సో తను అందంగా ఉండే ఎడ్ల బండిలో వచ్చిండే దాన్ని చూసి ఆ పిల్లలంతా కూడా ఎడ్ల బండిని మెచ్చుకుంటూ ఉంటారు, ఐ మీన్ రిక్షాని. అప్పుడే పక్కన ఉండే జనాలంతా కూడా చూసేవారా సోల్ రీపర్ గా మారితే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో, ఇక్కడ మనకు 3 పూట్ల తినడానికి కూడా గతి లేదు, బట్ వీడికి మాత్రం అందమైన రిక్షా ఇచ్చారు అనడంతో ఇంకేమి మనం కూడా సోల్ రీపర్ అయితే మేలు కదా అనడంతో అంత సీన్ లేదు బాబు, నువ్వు కానీ సోల్ రీపర్ కావాలంటే నీ దగ్గర టన్నుల్లో కన్నా స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి, నువ్వు దాన్ని మెయింటైన్ చేస్తేనే అప్పుడు వాళ్ళు పెట్టే టెస్ట్ లో పాస్ అవుతావు అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ మాటలో మన రుక్యా ఇంకా రెంజీ కూడా వింటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక సోల్ రీపర్ వచ్చి ఏ పిల్లలు పక్కనకి వెళ్ళిపోండి మాస్టర్ వస్తున్నారు అని చెప్పడంతో అప్పుడే మాస్టర్ చూపిస్తారు. అండ్ అందరూ కూడా ఆ మాస్టర్ పొగుడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆ మాస్టర్ కూడా తిరిగి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆకలితో ఉండే మన రుక్యా ఆకలితో కిందికి అయితే పడిపోతుంది. అప్పుడే ఆ షినిగామి అక్కడికి వచ్చి ఏమైంది అమ్మాయి నీకు ఆకలిగా ఉంది అనడంతో అప్పుడే రుక్యా కూడా లేదు లేదు మాకు ఆకలిగా లేదు అనడంతో ఇంకా అప్పుడే ఆ సోల్ రీపర్ కూడా ఈ రుకాన్ డిస్టిక్ లో ఎంతమందికి ఆకలిగా ఉన్నా సరే వాళ్ళు ఆకలిగా ఉండదనే చెప్తారు. సర్లే నా దగ్గర ఈ రైస్ మాత్రమే ఉన్నాయి, ఇది మీరిద్దరు సమానంగా పంచుకొని తినండి అండ్ మీ యొక్క స్ట్రెంత్ ని గెయిన్ చేసుకోండి అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మన రెంజీ గడ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఒక బాల్ మాదిరి యాజ్ లైక్ రాసింగ్ అని మాదిరి నేర్చుకుంటూ ఉంటుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే రుక్యా మాత్రం దానికంటే పెద్ద రాసింగ్ అని అయితే తయారు చేస్తుంది. సో అది చూసిన వాళ్ళంతా కూడా రే రెంజీ నీ రాసింగ్ అని కంటే రుక్యాదే చాలా పెద్దగా ఉందిరా, సో తనే నీకంటే ముందు సోల్ రీపర్ గా మారుతుంది, నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరు మంచి సోల్ రీపర్స్ గా మారే ఛాన్సెస్ ఉంది అనడంతో ఇంకా మనోడు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే రుక్యా మాత్రం లేదు గైస్ నేను ఏ సోల్ రీపర్ గాను అండ్ నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే మీతో పాటునే ఉంటాను చనిపోయేదాకా అంటుంది. అండ్ అప్పుడే ఆ మాటలు విని అందరూ కూడా ఎంతో ఎమోషనల్ ఫీల్ అవుతారు. బట్ ఈ గ్యాప్ లోనే రెంజీ గాడు సరే గైస్ ఆడుకుందాం పదండి అనడంతో అలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన రుక్యా అయితే సెరిటరీని చూస్తూ ఉంటుంది. అప్పుడే రుక్యా రెంజీ మనం ఎలాగైనా సరే సోల్ రీపర్ గా మారి సెరిటరీలోకి వెళ్ళాలి, లేదంటే ఈ అగ్లీ ప్లేస్ లో మనం ఇంతకంటే ఎక్కువ నాళ్ళు బతకలేము అని చెప్తుంది. అండ్ అప్పుడే మన రెంజీ గాడు కూడా చిన్నప్పుడు రుక్యాకి ఇప్పుడు రుక్యాకి ఎంతో మారిపోయింది, ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు మేము ఎంతో బాగుండే వాళ్ళం బట్ ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ సమాధుల దగ్గర ఉన్నాము అని చెప్తాడు.
అప్పుడే మనకు తెలుస్తుంది రెంజీ ఇంకా రుకియా మాత్రమే ప్రాణాలతో బతుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతవరకు చనిపోలేదు. ఆకలితో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోయి ఉంటారు. అలా కొద్ది రోజులకే మన రెంజీ ఇంకా రుకియా అయితే ఆ సోల్ సొసైటీ యొక్క అకాడమీలోకి అయితే జాయిన్ అవుతారు. లిటరలీ వీళ్ళకుండే తెలివితేటలు అక్కడ ఉండే నోబుల్ ఫ్యామిలీ కంటే గ్రేట్నెస్ అనమాట. ప్రతి క్వశ్చన్ కి మన రెంజీ గాని ఆన్సర్ తెలిసి చెప్దాం అనుకున్నా సరే అక్కడ ఉండే టీచర్ గడే పార్షాలిటీ చూపించి నువ్వు జస్ట్ వినడం తప్ప నడిచి ఇక్కడ ఏం చేయొద్దు, అదే నీకు మంచిదని చెప్తాడు. ఇంకా ఆ మాటలు వినే పక్కన ఉండే ఆ నోబుల్ స్టూడెంట్స్ అంతా కూడా చూసేవరా వాడు రుకాన్ లో 78th డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు, ఇది ఫస్ట్ టైమే కాబట్టి నా కొడుకు రూల్స్ అంతగా తెలియవు అనుకుంటా, చెత్త నా కొడుకులు వీళ్ళు మన పక్కన కూర్చోడానికి కూడా అర్హత లేదు కానీ ఈ నా కొడుకులు మళ్ళీ ఆన్సర్లు చెప్తారంట, వీళ్ళ మొగాలు చూడు ఎంత వేస్ట్ గా ఉన్నాయి అని చెప్పి వీళ్ళని హేళన చేస్తూ ఉంటారు. ఇంకా ఆ మాటలు విని రుకియా కూడా బాధపడుతుంది. అలా క్లాస్ అయిపోయిన వెంటనే రుకియా తన దగ్గరికి వెళ్ళి అరే చెత్త నా కొడుక, నీకు అంతగా ఆన్సర్లు తెలిస్తే నీ మనసులో పెట్టుకో, క్వశ్చన్స్ గా రాసి పాస్ అవ్వు, అంతేగాని క్లాస్ లో ఆతరం చూపించుకోవద్దు, నేను ఎవరైనా తిడితే నేను తట్టుకోలేనరా అని చెప్పి తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే రెంజీ గారు కూడా రిలీజ్ అవుతారు అనమాట. వాళ్ళు రుకాన్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ అకాడమీకి వచ్చినా సరే ఇక్కడ ఉండే నోబెల్స్ కి వీళ్ళు ఎప్పుడు ఒక చీప్ పీపుల్ లాగానే కనపడతారని చెప్పి మన రెంజీ గారు డిసైడ్ అవుతారు. ఇంకా అప్పుడే మన రెంజీ గారు కూడా సెకండ్ టెస్ట్ లో పాస్ అయిపోయింటాడు అకాడమీలో. ఇంకా సంతోషకరమైన విషయం చెప్దామని చెప్పి పరిగెత్తుకుంటే రుకియా దగ్గరికి వస్తాడు. బట్ అక్కడే రుకియా ముందర అయితే కుజ్కి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఇంకా అప్పుడే ఆ కుజ్కి హెడ్ గార్డ్ అయితే బాగా ఆలోచించుకో రుకియా, ఇంకా మేము వెళ్ళొస్తాం, నీ రెస్పాన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే రెంజీ గారు కూడా ఫస్ట్ టైం బ్యాకుగాని చూసింటాడు అనమాట. అండ్ తన దగ్గర నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీకి మనోనికి భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. అండ్ వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన రెంజీ గారి దగ్గరికి రుకియా వచ్చి రెంజీ వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకుంటారంటరా, అండ్ నన్ను ఇప్పుడే అడాప్ట్ చేసుకొని నాకు గ్రాడ్యుయేషన్ లేకోకుండానే ఆ 13 స్క్వాడ్స్ దాంట్లోకి అయితే యాడ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు నాకు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే రెంజీని వదిలి తను వెళ్ళిపోకూడదు అని చెప్పి తన బాధ. అప్పుడే మన రెంజీ గారు కూడా తనని పట్టుకొని వసే పిచ్చిదానా, ఇంతకంటే మంచి అవకాశం ఇంకేది ఉంది, నేను ఎలాగైనా సరే వచ్చేస్తాలే, ఇప్పుడు నువ్వు కొజ్కి ఫ్యామిలీ వాళ్ళు నిన్ను అడాప్ట్ చేసుకుని అనుకో నీకు లగ్జరీ లైఫ్ వస్తుంది, అంతేకాకుండా ఇక్కడ ఉండే వాళ్ళలో వాళ్ళదే బిగ్గెస్ట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళే పవర్ఫుల్ ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళు నిన్ను అడాప్ట్ చేసుకుంటున్నారంటే నీ యొక్క గ్రేట్నెస్ కూడా పెరుగుతుంది, నువ్వేం ఆలోచించుకోకుండా వాళ్ళతో పాటు అడాప్షన్కి వెళ్ళిపోవడంతో ఇంకప్పుడే రుకియా కూడా బాధపడుకుంటానే అయితే ఓకేలే అని చెప్పి తన చేతిని పక్కన నొక్కేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా మనసులో బాధపడుకుంటానే తను వెళ్ళడం నాకు ఇష్టం లేదు, బట్ తనకంటూ ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, ఇన్ఫాక్ట్ గ్రేట్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు, బట్ నేను ఇప్పుడు తనని వద్దంటే తను వెళ్ళిపోదు, నా యొక్క స్వార్థం కోసం తనని ఉండమనకూడదు అని చెప్పి నేను ఈ డిసిజన్ తీసుకున్నాను అని చెప్పి మనోడు బాధపడతాడు. ఆ ప్రజెంట్ సీన్ లో మనోడికి ఎంత బ్లడ్ లాస్ అవుతున్నా సరే నడవలేకున్నా వెంటనే వెళ్ళి ఇచ్చుకో కాలర్ పట్టుకొని నీ వల్ల ఇన్నాళ్ళు రుకియా ప్రిజనర్ గా మారింది అనుకున్నా కానీ ఇదంతా జరగడానికి మెయిన్ కారణం నేను ఆ రోజు తనని కానీ ఆపింటే బాగుండు, ఇన్ఫాక్ట్ నేను ఆ రోజు తనని ఆపడానికి కారణం తనకు ఫ్యామిలీ అనుకుంటే ఇంకొకటి నేను వాళ్ళకి భయపడ్డాను అండ్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ బాధ పెడతారో అన్నట్లు నేను అలా ఒప్పుకున్నా కానీ లేదంటే నాకు ఇప్పటికీ ఒకటే బాధ ఉండేది, నేను ఎప్పటికైనా సరే ఆ బ్యాక్ కానీ కుచికి కానీ సర్పాస్ చేసి నా రుక్యాన్ని నా దాకా తెచ్చుకోవాలని చెప్పి నేను ఇన్నాళ్ళు ట్రై చేస్తూ ఉన్నా కానీ నాలో అంత స్ట్రెంత్ లేదు. ఇన్ఫాక్ట్ నేను ఇప్పటికీ అండ్ ఎప్పటికి కూడా వాటిని సర్పాస్ చేయలేనని చెప్పి నాకు తెలిసిపోయింది. బట్ ఇచ్చుకో ప్లీజ్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నా కోసం నేను నిన్ను అడుక్కుంటున్నాను, నా కోసం నువ్వు రుక్యాన్ అయితే సేవ్ చేయి ప్లీజ్ ఇచ్చుకో అని చెప్పి మనోడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే దాన్ని చూసి మన ఇచ్చుకో గారు కూడా ఖచ్చితంగా చేస్తాను, నేను నీలాగా భయపడను, నేను రుక్యాన్ ఖచ్చితంగా సేవ్ చేస్తానని చెప్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.